నమస్తే, నేను మీ మిత్రుడు మగ్దూమ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మనిషి జీవితంలో అత్యంత అవసరమైనటువంటి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే భావోద్వేగాల్ని గురించి. మనలో చాలా మందికి తెలుసు ఐక్యూ అంటే ఏమిటో. పరీక్షల్లో టాప్ చేయడం, మ్యాథమెటిక్స్ 10 మందికి నేర్పించడం, ఇవన్నీ బుద్ధి. కానీ జీవితం సాఫీగా సాగాలంటే మనలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉండాలి. అదేంటంటే మనం మన భావోద్వేగాల్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇతరుల భావోద్వేగాలను ఎలా గమనించాలి, ఎక్కడ పెరగాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ సర్దుబాటు కావాలి. ఇదే తెలివి. ఒక ఉదాహరణ తీసుకుందాం. మనకు మన మీద చాలా కోపం వచ్చేసింది, ఎదుటి వ్యక్తి మన మాట వినడం లేదు. అప్పుడే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్నవాడు నాకెందుకు కోపం వచ్చింది, ఏం చేయడం వల్ల వచ్చింది, ప్రస్తుతం దీనికి పరిష్కారం ఏమిటి, ఈ 3 ప్రశ్నలు తన మనసులో తాను వేసుకుంటాడు. అలా చేసిన వాడే జీవితాన్ని గెలుస్తాడు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్నవాళ్లు జీవితాన్ని ఒత్తిడి లేకుండా గడుపుతారు. ఎవరికీ దూరం కారు. ప్రతి వాళ్ళని నిజంగా గౌరవిస్తారు. స్నేహబంధం, సంబంధాలు వీళ్ళ దగ్గర బలంగా ఉంటాయి. వాళ్ళు బాధపడతారు, కానీ ఆ బాధ బయటపడనివ్వరు. వాళ్ళు హర్ట్ అవుతారు, కానీ దాన్ని జీవితానికి ఒక పాఠంగా తీసుకుంటారు. మన జీవితంలో భావోద్వేగాలను కంట్రోల్ చేయడం అంటే సప్రెషన్ కాదు, సరిగ్గా గుర్తించి సరైన సమయానికి సరైన విధంగా మనం ప్రవర్తించటం. ఎందుకంటే బుద్ధి మనకు జీవనోపాధినిస్తుంది, భావోద్వేగం మనకు బంధాలు, ప్రశాంతమైన మనస్సిస్తుంది. అందుకే ఈ రోజు నుండి మనం మనసుతో ఒక్కసారి మాట్లాడుకుందాం. నాకు కోపం ఎందుకు వచ్చింది, నాకిప్పుడు బాధ ఎందుకు కలుగుతుంది, దీనికి పరిష్కారం ఏమిటి. ఇలా ప్రతిరోజు 2 నిమిషాలు మనస్సుని పరిశీలించుకుంటే మనకు తెలియకుండానే మన జీవితం గాడిలో పడిపోతుంది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే మంచివాడిగా కనిపించటం కాదు, మంచివాడిగా జీవించటం. మీరు ఈ మాటలు వినడానికి సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు. ఈరోజు మనస్సుని మనం ప్రేమిద్దాం, రేపటి ప్రపంచం మనల్ని ప్రేమిస్తుంది. మరొక అందమైన మాటతో మళ్ళీ కలుద్దాం. మీ మగ్దూమ్.